మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. పచ్చని పందిరి, మూడు ముళ్ల బంధం, నూరేళ్ల జీవితం అనుకుంది ఆ యువతి. కానీ ఆ పెళ్లి పందిరి ఆరిపోక ముందే ఆమె ప్రాణం గాల్లో కలిసిపోయింది. అత్తారింట్లో అడుగుపెట్టిన నెల రోజులకే నవవధువు విగత జీవిగా మారిపోయింది. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఈ దారుణం వెనక అసహజ కోరికల వేట ఉందన్న వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కామాంధుడైన భర్త రాక్షసత్వానికి ఒక నిండు ప్రాణం బలైపోయింది. నిజామాబాద్ జిల్లాలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. బాన్సువాడకు చెందిన అఖిల అనే యువతికి ఆలూరు మండలం కల్లిడి గ్రామానికి చెందిన శ్రీకాంత్తో గత నెల మార్చి 5వ తేదీన వివాహం జరిగింది. పెద్దలు కుదిర్చిన సంబంధం, అడిగినంత కట్న కానుకలు ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. అఖిల బీఎస్సీ నర్సింగ్ చదువుతోంది. ఎంతోమంది ప్రాణాలు కాపాడాల్సిన ఆ యువతి పెళ్లైన నెల రోజులకే తన ప్రాణాలను వదిలేసింది. అఖిల మృతికి భర్త శ్రీకాంత్ వికృత చేష్టలే కారణమని ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. శ్రీకాంత్ నిరంతరం స్మార్ట్ ఫోన్లో నీలి చిత్రాలు చూస్తూ తాను కూడా ఆ తరహాలోనే ప్రవర్తించాలని భార్యను బలవంతం చేసేవాడని వారు ఆరోపిస్తున్నారు. శారీరకంగా, మానసికంగా ఆమెను నరక యాతన పెట్టినట్లు వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి తర్వాత పుట్టింటికి వచ్చిన సమయంలో తన అక్క దగ్గర తన బాధను చెప్పుకొని అఖిల ఎంతో ఏడ్చిందని బంధువులు గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు అత్తారింట్లో వేధింపులు కేవలం భర్తతోనే ఆగలేదు. అత్త, ఆడబిడ్డ కూడా ప్రతి చిన్న విషయానికి అఖిలను తప్పుపడుతూ మానసికంగా ఒత్తిడికి గురి చేసేవారని తెలుస్తోంది. 2 రోజుల క్రితమే పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళిన అఖిల ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నా ఆమె మృతదేహంపై ఉన్న గాయాలు చూస్తుంటే ఇది ముమ్మాటికి హత్యేనని బంధువులు వారిస్తున్నారు. నర్సింగ్ స్టూడెంట్గా ధైర్యంగా ఉండే అఖిల అంత పిరికిది కాదని ఆమెను వేధించి చంపేశారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మృగాల వల్ల ఇలాంటి అమాయక ఆడపిల్లల జీవితాలను నాశనం కాకూడదని శ్రీకాంత్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. పోస్ట్ మార్టం నివేదిక వస్తే మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు కల్లెడ గ్రామంలో నాటి అఖిల అనే వివాహిత వాళ్ళ ఇంట్లో చనిపోయిందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రాగా ఆమెకు ఇటీవలే నెల రోజుల క్రితం వివాహం జరిగిందని చెప్పి భర్త శ్రీకాంత్తో వివాహం జరిగిందని చెప్పి తెలిసింది. ఈ మరణం గురించి విచారణ చేపట్టినాం. ప్రస్తుతం వాళ్ళ అమ్మాయికి సంబంధించిన బంధువులందరూ వచ్చిండ్రు. వాళ్ళతో విచారణ అనంతరం తగిన చర్య తీసుకోబడుతుంది. విచారణ ప్రారంభించబడుతుంది. ఎస్, కని పెంచినటువంటి ఆ తల్లిదండ్రులు మంచిగా నర్సింగ్ చదివించారు. సో నర్సింగ్ పూర్తి చేసినటువంటి స్టూడెంట్ సో ఒక్కసారిగా పెళ్లి కూతురుగా మారింది. సో పుట్టింటి వారి నుంచి అత్తింటి వారికి వెళ్ళింది. అక్కడ అత్తింటిలో ఎంతో సంతోషంగా ఉంటాను, ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది, భర్త తనను ఎంతో సంతోషంగా చూసుకుంటారంటూ కలలు కలిగినటువంటి వధువుకి ఒక్కసారిగా జరగరానటువంటి ఘోరం జరిగింది. భర్త రూపంలో ఒక పైశాచికత్వం, భర్త రూపంలో ఒక శాడిజం. సో మొబైల్లో, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లో ఉండేటువంటి అసభ్యకరమైనటువంటి వీడియోస్ని చూపించి, నీలి చిత్రాలను చూపించి నువ్వు కూడా ఇలాగే ప్రవర్తించాలి, నువ్వు కూడా ఇలాగే వ్యవహరించాలి అంటూ పదే ఆమెకు ఆ చిత్రాలు చూపించి మానసికంగా ఎంతో హింసించేవారని ఆ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి తీరు అందరినీ కూడా కలిచివేస్తుంది. నిజంగా భర్త ఎంతో సంతోషంగా చూసుకుంటారు, అత్తింటి వారు ఎంతో ప్రేమగా ఉంటారు, సో తన జీవితం ఎంతో ఆనందకరంగా మారుతుంది అనేటువంటి కలలు కన్నటువంటి యువతికి ఒక్కసారిగా భర్త రూపంలో ఒక నరరూప రాక్షసుడిగా, ఒక సైకోగా, ఒక శాడిజంగా మారి తనను వేధించినటువంటి పరిస్థితులను ఆమె తట్టుకోలేకపోయింది. అలాగే అత్తింటిలో ఉన్నటువంటి అత్త, ఆడబిడ్డ సూటిపోటి మాటలు, పదే భర్త చేసేటువంటి వికృత చేష్టలు కూడా వాళ్ళు కూడా అటువైపు నుంచి సపోర్ట్ చేయడంతో ఇక చేసేది లేక, చెప్పుకునేవారు లేక ఇక చావే దిక్కు అనేటువంటి ఉద్దేశంతో ఆత్మహత్యకు పాల్పడింది ఈ అమ్మాయి. నిజంగా ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? భర్త ఇలా నరరూప రాక్షసుడుగా, ఒక సైకోగా, ముఖ్యంగా ఈ విధంగా భార్యను కూడా ఒక నీలి చిత్రాలు చూపించి తాను కూడా ఇలా వ్యవహరించాలని పదే చెప్పడంతో ఈ విషయాన్ని పుట్టింటి వారికి చెప్తే
వాళ్ళేమవుతారో, వాళ్లకు ఎంత కష్టం వచ్చిందనేటువంటి వాళ్ళను ఇబ్బంది పెట్టిన దాన్ని అవుతానేమో అనేటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రులకు చెప్పుకోలేక, తల్లికి చెప్పుకోలేక, తండ్రికి అసలు ఈ విషయం గురించి ప్రస్తావించేటువంటి పరిస్థితులు దాపురించలేక నిజంగా ఆ అమ్మాయి అనేక వేదనలు పడింది, అనేక బాధలు పడింది. ఎవరికి చెప్పుకోలేక చావే దిక్కు అని చివరికి ఈ విధంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉంటుందని గ్రామస్తులందరూ భావిస్తున్నారు. అక్కడ విజువల్స్లో చూస్తే వారి కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. సో రోడ్ల మీదకు గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వారందరూ కూడా ఇదే చెప్తున్నారు, అమ్మాయి ఎంతో మంచి అమ్మాయిగా ఉన్నటువంటి యువతి ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని తాము ఊహించలేకపోయామని ఆ గ్రామస్తులు చెప్తున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా ఇది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు, భర్త అత్తింటి వారే ఆ అమ్మాయిని బలవంతంగా హత్య చేసి ఉంటారు అనేటువంటి అనుమానం ఉంది. సో ఆమె మృతదేహం మీద ఉన్నటువంటి ఆ దెబ్బలు, ఆ గాయాలని, ఎవరైతే కొట్టినట్టుగా ఉన్నటువంటి ఆ గాయాలని చూస్తే ఖచ్చితంగా ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అయి ఉంటుంది అనేటువంటి అనుమానాన్ని కూడా ఆ కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. సో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత వాస్తవాలు కూడా వెలుగు చూసేటువంటి అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. సో మీకేమనిపిస్తుంది? ఇలాంటి నరరూప రాక్షసుల వల్ల, సైకోల వల్ల, ఇలాంటి శాడిజం మైండ్ సెట్ ఉన్నటువంటి భర్తలు పెట్టేటువంటి టార్చర్లు తట్టుకోలేక ఈ విధంగా ఆత్మహత్య చేసుకునేటువంటి యువతుల పరిస్థితులు ఎలా ఉండాలి? నిజంగా ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలి? సో ఖచ్చితంగా వీళ్ళలో మార్పు రావాలి అంటే ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.